తెలంగాణ వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వాతావరణం కూల్గా మారిపోయింది. ద్రోణి ఎఫెక్ట్తో వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి, రానున్న రోజుల్లో వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ పై వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో ఐఎన్ఎస్ ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు, నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కొనసాగుతున్నాయి. మరి ఈ రోజు వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే రానున్న రోజుల్లో వర్షపాతానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మన ముందు వాతావరణ శాఖ అధికారి, సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సో ఇప్పటికే చూసుకోవచ్చు, నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. మరి ఇప్పుడు ప్రజెంట్ నైరుతి ఋతుపవనాలు ఎక్కడున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణకి ఎప్పుడు రాబోతున్నాయి, ప్రజెంట్ వెదర్ ఫోర్కాస్ట్ డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 20వ తారీఖున మన నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ భూభాగాన్ని తాకాయి. తర్వాత క్రమేపీ 2 రోజుల వ్యవధిలో మన తెలంగాణ, దక్షిణ తెలంగాణ భాగంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలను కూడా ఈరోజు ఈ ఋతుపవనాలు అనేవి తాకాయని అధికారికంగా వెల్లడించడం కూడా జరిగింది. సో ఇవి రాగల 2-3 రోజుల్లో మరింత పురోగతి చెంది ఉత్తరం వైపు కొనసాగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, లాస్ట్ టైం అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి నైరుతి ఋతుపవనాలు త్వరగానే ఆగమని ఏం చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ మామూలుగా? ఒక విధంగా చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం సముద్రం మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి సగటు కంటే కూడా ముందుగానే 8 రోజుల ముందస్తుగానే కేరళ తీరాన్ని తాకాయి. తర్వాత క్రమేపీ ఇవి పురోగతి చెంది ఇటు మన తెలుగు రాష్ట్రాలను కూడా వ్యాపించాయని చెప్పొచ్చు. సార్, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని మీరు చెప్తున్నారు. సో మేలో అంటే ఎండలు దంచు కొడతాయి. మ్యాక్సిమం ఈసారి మే 1 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎండలు చాలా తగ్గుముఖమని పట్టాయని చెప్పుకోవచ్చు. ముందస్తు వర్షాకాలం అని కూడా మనకు కనిపిస్తుంది. సో రానున్న రోజుల్లో అంటే జూన్ తర్వాత ఒకవేళ నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఒక విధంగా చెప్పాలి అంటే మే నెల అనగానే మనకి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది అనేసి ఒక అంచనా అనేది ఉంటుంది. అటు మే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే గత ఏడాదితో పోలిస్తే ఈ మే నెల అనేది కొంచెం భిన్నంగా ఉంది. మే మొదటి వారం నుంచి కూడా మనకి పగటిపూట ఉష్ణ తీవ్రత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల మనకి వాతావరణం అనేది చల్లబడడం కూడా జరిగింది. అట్లాగే కాకుండా ముఖ్యంగా దక్షిణ భారతదేశం అంతా కూడా చూసుకున్నట్లయితే అటు ద్రోణుల ప్రభావం కానీ ఉపరితల చక్రవాకాల ప్రభావం వల్ల కొంచెం చల్లటి వాతావరణం అనేది చూడొచ్చు. సగటున నమోదవలసినటువంటి గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత అనేది నమోదవ్వలేదనే చెప్పొచ్చు. సార్, లాస్ట్ ఇయర్ వర్షపాతం ఎంత మేర నమోదైంది, ఈసారి ఎంత మేర నమోదయ్యే అవకాశం ఉంది? గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నైరుతి ఋతుపవనాల వల్ల రాష్ట్రానికి సుమారు 29% వర్షపాతం అనేది అధికంగా వచ్చింది. సో సుమారు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే వర్షపాతం అనేది 75 సెంటీమీటర్ల వరకు కూడా ఈ నైరుతి ఋతుపవనాల్లో నమోదవుతూ ఉంటుంది. సో చూసుకున్నట్లయితే సగటున కంటే కూడా గత సంవత్సరం 29% అధికంగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉంటే మనకి సగటు కంటే కూడా అధికంగానే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. సార్, చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా కూల్ వెదర్ అనేది మనకు నమోదవుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతుంది. ఎక్కువగా గ్రేటర్ నగరంతో పాటు జిల్లాలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వర్షపాతం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల ఈ రానున్న 4 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాలకు కూడా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. ఇంకా 28వ తారీఖున కనుక చూసుకున్నట్లయితే అటు భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 3rd డే నుంచి ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు మెయిన్గా ఏ జిల్లాల్లో ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? ఇప్పుడు ఎల్లో అంటున్నారు, ఆరెంజ్ అంటున్నారు. ఏ జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, ఇంకా జోగులాంబ గద్వాల్, ఈ యొక్క జిల్లాలకు భారీ వర్ష సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఇటు ఈదుడుగాళ్ళ ప్రభావం కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.
ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తం మీద అయితే పశ్చిమ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్తున్నారు. అదే ప్రజెంట్గా అయితే ఉపరితల ఆవర్తన అలాగే ద్రోణి ఎఫెక్ట్తో అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సో చూసుకోవచ్చు, బయట కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. పలు చోట్ల కూడా చిరుజల్లులు నమోదవుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షపాతం కూడా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్. అలాగే కొన్ని జిల్లాల్లో కూడా మనం చూసుకోవచ్చు, రానున్న 4 రోజుల పాటు కూడా ఇలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాల ఆగమనం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఇంకా సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి, వెదర్ ఆఫీస్ నుంచి.